ప్రార్థన చేసుకున్నాను. కృపగల దేవ, దయగల తండ్రి, మీ పాదాలు వందనైనా ఈ సాయంకాలం మేర ప్రభావ మేమందరం మీ సన్నిధికి చేరి ప్రభావ కొద్దిసేపు ఈ సన్నిధిని మేము ఆనందించే కృప మా అందరినీ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ వారంలో ప్రభావ ఈ రోజు నుంచి జరుగుతుండగా ప్రభావ ఈ రోజు జరిగే ఆరాధనంతలో మాకు తోడుగా ఉండండి ప్రభావ. నేను నిలబడి మాట్లాడుతుండగా తండ్రి నాకు కావాల్సిన ధైర్యాన్ని, బలాన్ని దయచేయండి ప్రభావ. చెప్పబోయే మాటలు కూడా తండ్రి మీకు మహిమకరంగానే తప్ప ప్రభావ మీకు అవమానకరంగా మీకు వేరే మాట వచ్చేలా కాకుండా తండ్రి ప్రభు మంచి మాటలు మీరు మాట్లాడకపోతే నాకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిపై మీకు కృప ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చేరు వచ్చిన సంఘానికి, సంఘ కాపరి గారికి అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను కాబట్టి ఈ మధ్యన అంటే కొన్ని సంవత్సరాల నుంచి 5-4 సంవత్సరాల నుంచి నేను కమిటీలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడి అవకాశం ఇస్తుంది. దేవుని వాక్యం చెప్పడం, మాట్లాడడం పెద్ద గొప్ప కాదు, కానీ నాకున్న బైబిల్ ఒకటి ఏంటంటే చెప్పడం కన్నా దేవునిలో ఎంతవరకు నేను నిలబడ్డాను అనేది నాకు భయంగా ఉంటుంది. అంటే ఇష్టానుసారం జీవించి ఏదో వాక్యం చెప్పేస్తే కాదు, దాని తగ్గట్టు కూడా బయట కానీ సంఘంలో కానీ ఆ విధంగా బతకాలన్నది నా ఆశ. అంటే నా ఉద్యోగం బట్టి కొన్ని విధాలు ఒక్కొక్కసారి కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నింటినీ కూడా ఒక్కొక్కసారి సరిదిద్దుకొని, ఎందుకంటే ఎక్కడైనా ఎవరినైనా మోసం చేయగలుగుతాను కానీ దేవుని మోసం చేయగలుగుతాను. కాబట్టి ఆ విధంగా నాకు నేను బలపడడానికి ఈ వాక్యం వల్ల అందరికీ సరే మీరు వింటారేమో, కానీ నేనన్నా కొంచెం నాకు నేను నేర్చుకోవాలని నేను అనుకుంటాను. సరే ఏది ఏమైనప్పటికీ వచ్చిన మీ అందరికీ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చి పరిశుద్ధ ఫలపరిధాన జీవితం గురించి ఈరోజు అంశం. ఈరోజు నేను మొదటిసారి పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు మీ ఇష్టం ఏదైనా అంశం తీసుకొని పాస్టర్ గారు అన్నారు. ఆ రోజు నేను ఆలోచించినప్పుడు ఫలపరిధాన జీవితం గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. కానీ తెల్లారి వాక్యం పెట్టినప్పుడు 10 మంది కన్యక గురించి వచ్చింది పాస్టర్ గారు అంటే అదే చెప్పు అన్నారు. కానీ అటు ఇటు తిరిగి శుభాకాంక్షలు చెప్తా అంటే మనకు తిరిగి నాకే వచ్చింది. సరే ఏదైనా దేవుడి కృప అది. సరే ఫలవర్ధన జీవితం అంటే బైబిల్ మొత్తం నేర్పేది కూడా మన దేవుడు ఫలించమనే చెప్తున్నాడు. మొదటి నుంచి చివరి వరకు కూడా దేవుడు ఈ లోకాన్ని సృష్టించి ఇచ్చిన మనందరికి కూడా మీరు మొత్తం ఫలించండి, ఎక్కడ అన్ని ప్రతి ఒక్కరికి మనకే ఇచ్చింది. జీవులను కానీ ప్రతి ఒక్కరికి మనకి ఇచ్చింది. కాకపోతే ఆదాము చేసిన అతిక్రమం బట్టి మనం దాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞానంతో కాకుండా మన ఇష్టానుసారం జీవించడం వల్ల మనం దాన్ని కోల్పోయాం. ఇది ఎక్కువ వచ్చిందంటే నోహా కాలం వరకు దేవుని ఉగ్రత అనేది ఇంక ఇలా లాభం లేదు, మొత్తం తీసేద్దామన్న టైంలో. కానీ నోహా టైంలో సరే ఇదంతా తీసేసి మరొకసారి నూతనంగా స్టార్ట్ చేద్దాం అనుకోండి. అప్పుడు కూడా దేవుడు అనుకున్నాడు ఇలా ఇంకోసారి చేయకూడదు, ఏదో జరగడం జరిగిపోయింది, కానీ మరొకసారి ఇలా జరగకుండా చూడాలని అలా అనుకున్నారు. దాని తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి రేపు చనిపోతాను అన్న రోజు తర్వాత ముందు రోజు కూడా యేసు వారు ప్రకటించింది ఒకటే, ఏ విధంగా ఫలభరిత జీవితం ఉండాలి అని. మనం ఆయన దేవుడు మనపై ఏది నమ్మకం ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకొని మనం దేవుని యందు ఫలించి ఈ లోకంలో కాకుండా పరలోకం. జనరల్గా ఏమిటంటే క్రైస్తవులందరూ ఈ లోకం కాదు, మనం పరలోకంలో ఎక్కువ ముఖ్యం ఫలిస్తాం, అదే కావాలని చెప్పి అనుకుంటాం. కానీ అక్కడే కాదు, దేవుడు మన కోసం ఈ భూమి మీద పెట్టిన ప్రతీది కూడా దాన్ని పొందుకొని అది దేవునికి మహిమాంతంగా జీవించాలనేది దేవుని కృప. దానికి కాబట్టి మనం ఎంతవరకు వాక్యంలో ఉండి ఎంతవరకు దాన్ని మనం అనుసరిస్తామో దాన్ని బట్టి మనము, మన కుటుంబం, మన పిల్లలు, మన సమాజం మంచి ఒక జీవితాన్ని కలిగి మన వల్ల దేవునికి మహిమకరంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దాని విధంగా ఈరోజు మనకు ఏర్పరిచిన వాక్య భాగ్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఉంది. అందులో మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుప్రభు వారు ఇక్కడ మనకు యేసుప్రభు వారికి తండ్రికి ఉన్న సంబంధం నుంచి ఇక్కడ తెలియజేస్తుంది. యేసుప్రభు గారు ఎంత తెలివిగా జ్ఞానంగా ఇక్కడ మాట్లాడుతుంటే మనల్ని యేసుప్రభు గారు ద్రాక్షవల్లి అని చెప్పి మనం ఆయన అడ్డుపట్టి ఉన్నాం.
అయితే తండ్రిని మాత్రం ఆయన వ్యవసాయదారుడు, అంటే ఆయన ఒక ఉన్నత స్థలం, ఉన్నత స్థితి ఇచ్చి మీరు నేను ఒకటే, మనం అందరం కలిసి దేవుని మహిమపరిచే విధంగా ఉండాలని ఇక్కడ యేసుప్రభు గారు చెప్తారు. యేసుప్రభు గారు ఒక యోహాను సువార్తలో దాదాపు యేసుప్రభు గారి నుంచి చాలా విధాలుగా ఆయనను పరిచయం చేసుకుంటాడు. ఎట్లా అంటే నేనే జీవాహారము, నేనే వెలుగుని, నేనే ద్వారమును, నేనే మంచి కాపరిని. ఈ విధంగా యేసుప్రభు గారు ఆయన గురించి చెప్పుకుంటూ, అలాగే తండ్రి యొక్క స్థానాన్ని, అంటే దావీదు గారు ఒక మాట అంటారు, ఏమంటారు, నరులు జ్ఞాపకం చేసుకునే అంత దేవుడు జ్ఞాపకం చేసుకునేంత గొప్ప వాళ్ళం కాదు, అంత గొప్ప దేవుడు మనకున్నాడని యేసుప్రభు గారు దావీదు గారు చెప్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు అనే దేవుడిని వ్యవసాయదారుగా ద్రాక్షావల్లిగా అంటగట్టడం, అంటే యేసుప్రభులతో మనం ఉంటామని చెప్పి యేసుప్రభు గారు ఇక్కడ మనకు మొదటి విషయం చెప్తారు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయు, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలిపోవాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయు. ఇక్కడ కూడా యేసుప్రభు గారు నేను తీసేస్తానలేదు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు. అంటే క్రైస్తవులుగా మనం దేవుణ్ణి నమ్ముకున్న మనం యేసుప్రభు గారు సరే దేవుడున్నాడుగా ప్రతిసారి మనం క్షమించేస్తాడుగా అనుకుంటూ ఉంటాం, కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం ఆ విధంగా ఉండదు. దేవుడి యొక్క ఉగ్రత ఎలా ఉంటుంది అనేది మన పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. ఆయన ఉగ్రతకి హద్దు అనేది ఏది ఉండదు. కానీ యేసుప్రభు విషయంలో అలా ఉండదు. ఆయన ప్రతి విషయంలో మనకు ఒక అవకాశం ఇస్తూ ఉంటారు. ప్రతిసారి ఈసారి కాబోతే ఈసారి పోతే ఇంకోసారి, ఎప్పుడైనా మనం దీని నుంచి వదిలిపెట్టి దేవుని వాక్యం రామా అని ఆయన వస్తారు. అంటే అంజూరా చెట్టు యొక్క దాని గురించి చెప్పినప్పుడు కూడా తోట యజమాని వచ్చి చెట్టు పరిస్థితులను తీసే అన్నప్పుడు ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అవసరమైతే ఎరువేసి పండిస్తాం, ఏదైనా చేసి ఇంకో అవకాశం అని యజమాని అడుగుతూ ఉంటుంది. అంటే ప్రతిసారి కూడా యేసుప్రభు వారు ఒక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటారు. అది ఎన్ని రోజులని ఏంటని కాదు, కానీ దానికి ఒక సమయం సందర్భం ఉండదు. కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు మన మీద ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు బాగుండొచ్చు, రేపు బాగుండకపోవచ్చు. కానీ మనకున్న అవకాశాన్ని బట్టి ఇంతైనా ఏదైనా సరే దేవుడి యందు ఫలించడానికి మనకున్న ఏదైతే అలవాటు ఉన్నదో ప్రతి అలవాటును తీసేసి దేవుని యందు ఫలించే కృప, దాన్ని బట్టి అన్నిని బట్టి జీవించడానికి ఎక్కువ ఆశపడుతూ ఉండాలి. లేకపోతే ఇక్కడ ఉంటారు, ఫలించు ప్రతిగా ఎక్కువ ఫలింపవాలని దానిలోని పనికిరాని తీసివేయడం. అంటే మన మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారని ఎప్పుడు ఉండదు. అంటే దేవుని యందు నీతిగా ఉన్న వాళ్ళు, అవినీతి వాళ్ళు అందరూ కలిసే ఉంటున్నాం కదా, ఎప్పుడు ఇలాగే ఉంటాం కానీ ఉండదు. దేవుని యందు ఫలింపని, దేవుని మాటలు గ్రహించని, దేవుని వాక్యానుసారంలో వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు వాళ్ళు అంత ఏమంటారు, సడన్గా వాళ్ళు అయ్యేదంటే ఏముండదు. చిన్న ఏమైనా ఉంటే వస్తాయి, కానీ దేవుని యందు ఫలించే వాళ్ళు, దేవుని యందు వాక్యం నడిచే వాళ్ళు వాళ్ళ జీవితాలు ఒకలాగా ఉంటాయి. దేవుని యందు ఫలించిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు, అది ఏ రోజు ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఎప్పుడు కూడా సరే వాళ్ళకి ఈక్వల్గా అయితే మనం ఉంటాం. ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళ జీవితం ఒకలా ఉంటుంది, మంచి జీవితం ఒకలా ఉంటుంది. తప్పు చేసిన జీవితం ఈరోజు ఇలా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ దేవునందు విశ్వాసం ఇచ్చిన జీవితం మాత్రం ఈరోజు కొంచెం కష్టం ఉన్నప్పటికీ కూడా రేపటి దినానం అయితే ఖచ్చితంగా దేవుని మహిమార్థంగానే ఉంటుంది తప్ప అది దానికి దేవునికి వ్యతిరేకతనే ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు మంచిగా ఉండడానికి ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉండాలి. మనం చెడ్డవాడు కూడా బతుకుతాడు, మనం కూడా బతుకుతాము, ఇద్దరికి తేడా ఏముంది అట్లా కాకుండా చెడ్డవాడే మంచివాడు. అంటే దేవుని కాదు, మనం చెడ్డవాళ్ళు మంచివాడు మనం కాదు. ఎవరైతే దేవుని దృష్టిలో దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు ప్రతిసారి వాళ్ళు పరీక్షించుకొని వాళ్ళు జాగ్రత్త పడుతూ దేవుళ్ళు ఎక్కువ ఫలించడానికి వాళ్ళు సమయాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే 4వది, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉండును. తీగే ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలాగూ పలిపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు పలిపరు. నా యందు నిలిచి ఉండడు. యేసుప్రభు అంటూ నా యందు నిలిచి ఉన్నాడు. అది అంత అనుకున్నంత ఈజీ కాదు. దేవుని మాట చెప్పున్నా, వాక్యం చెప్పున్నా నడవడం అంటే అది నాట్ ఈజీ. అది
రోజంతా ఫోన్ చూడమంటే చూస్తాం, కానీ రోజు 2 అధ్యాయాలు చదవమంటే మన వల్ల కాదు. అలాగే ఒక అరగంట భోగల ముందు ప్రార్థించడం మన వల్ల కాదు. దేవుడు అంటాడు, నా కాడి బలమైంది కాదు అని అంటాడు. అయినా సరే దేవుని యందు మనం నిలిచి ఉండడం అంటే అంత వాక్యానుసారం, దేవుని యొక్క వాక్యానుసారం, దేవుడి యొక్క ప్రార్థనలో ప్రతి విషయంలోనూ మనకు ముందుకెళ్ళాలంటే మనకు లోకానుసారమైనది చాలా ఇష్టమైపోతుంది. అంటే లోకానుసారం అంటే ప్రతి ఉంటుంది అబద్ధాలు, అంటే ఏదో మర్డర్ చేస్తేనో ఏదో దోపిడీ చేస్తేనే తప్పని కాదు. చాలా ఉన్నాయి, అబద్ధాలు ఆడమని, సోమరిపోతులని, తిండిపోతులని, ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కాదనుకోవాలంటే మనకు కాదు. ఎందుకంటే శరీరానుసారంగా ఉన్నాం కాబట్టి కొన్ని బలహీనతల వల్ల మనం వాటిని విడిచిపెట్టలేము. కానీ ఇక్కడ దేవుడు అంటే ఏంటంటే, నాయందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందని అంటుంది. మనం దేవుని యందు ఉంటేనే దేవుడు మనందు ఉంటాడు తప్ప, మనం దేవుని యందు ఉండకుండా దేవుని మనలో ఉండాలంటే కష్టం. దేవుని అనుసారం ప్రార్థన చేయకుండా, దేవుని చేసిన కట్టుబాట్లు కాకుండా, అయినా ఉట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు మన ఉంటాడు, మన మాట వింటాడు అని అనుకోవడం అది పొరపాటు. అంటే కానుకలు చేసిన, ప్రతి వారం వాక్యానికి వచ్చిన, ప్రతి వారం చర్చిలో ఉన్న మంచియే, కానీ అదన్నీ చేసుకుంటూ దేవుడి యొక్క వాక్యానుసారం, దేవుడి యొక్క చిత్తాన్ని ఏ విధంగా అయితే దేవుడు యేసుప్రభువు వారు నా వలనే ఉండమని చూపించారు, ఆ విధంగా ఉంటేనే మనం దేవుళ్ళు ఫలించగలం తప్ప మనకు మనం అలా ఉండకుండా అయితే. ఇప్పుడు చాలా ఏంటంటే ఇప్పుడు కాదు ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామంటారు. ఎంజాయ్ చేయడానికి ఒక వయసు అంటూ ఉండదు. 10 ఏళ్ళు 10 ఎంజాయ్ చేస్తారు, 20 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు, 30 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాగా మనకు సత్వమైనంత వరకు ఏదో ఎంజాయ్మెంట్ అయితే నడుస్తూనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఉన్నామంటే రిటైర్ అయిపోయాకు, ఖాళీ చేసి పడిపోయాకు, అప్పుడు అత్తమానం దేవుడు అంటే ప్రార్థన అని ఎక్కువ అలాగే ఉంటుంది. కానీ అట్లా మనము అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా మంచుకున్నప్పుడు, అది కూడా వయసులో మంచి లేత వయసులో ఉన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే దాని యొక్క ఆశీర్వాదాలు, దాని యొక్క ఫలాలు అనేది మనం అనుభవించగలుగుతాం. దేవుని యందు ఫలాలు మనం అనుభవించాలంటే అది స్వతహాగా మనం అనుభవిస్తే తప్ప దాని యొక్క విలువ తెలియదు. సపోజ్ ఎవరైనా సరే దేవుని యందు ఫలించి ₹1 సంపాదించినా సరే, మనం దాన్ని కావాలంటే ఆ ₹1 అవసరం లేదు, కానీ మన జీవితం మనమే బతుకుతాం అన్నట్టు ఉంటుంది. కాబట్టి బైబిల్ చదవడం దేవుని యందు ఏ వయసులో ఏదో ముసలైనా కాదు, కానీ ముందే మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని యందు ఉండి ఆ వాక్యానుసారం జీవించి ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు ఒక మాదిరిగా జీవించే ధన్యత దేవుడు మనయాలని ఎప్పుడు అనుకోలేదు. అలాగే 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, ఈగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బాగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని అంటాడు. దేవునికి వేరుగా ఉండి నిజంగా మనం ఏం చేయలేదు. కొన్ని వరకు చేయగలుగుతాము, కానీ దాంట్లో పెద్ద ఏమంటారు పూర్తి స్థాయిలో సంతోషం అంటూ ఉండదు. మన దేవునికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు, అది ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే, దేవుని చిత్తాన్ని కాకుండా మన తెలివితేటలతో, మన దేవులతో అది ఎంత సంపాదించినా, ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎంత ఉద్యోగం సంపాదించినా దానివల్ల పెద్ద ఫలితం ఏముండదని అంటున్నారు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడును నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిండునో వారు బహుగా ఫలించరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అంటారు. దేవునికి వేరుగా ఉండి నిజంగా మనం ఏం చేయలేము. వేరుగా ఉండి నేను అది చేయగలుగుతా, నాకు తెలివి ఉన్నది, నా పిల్లలు చదివించగలుగుతా, అది చేస్తా ఇది చేస్తా అంటే కాదు. మనం క్రైస్తవులుగా దేవుడిని నమ్ముకున్నప్పుడు ప్రతిదీ దేవుని మీద ఆధారపడితేనే మనకు ఉంటుంది. ఇది మనం క్రైస్తవులు కాకున్న వాళ్ళకి అది వేరు, కానీ మనం మాత్రం దేవుని వాక్యానుసారం దేవునిలో ఉండి దేవుని కోసం ఉంటాం. కాబట్టి నలుగురిలో మనం ఏం చెప్పుకుంటామంటే యేసు ప్రభువే మన దేవుడు అని చెప్పుకుంటాం. యేసు ప్రభు దేవుడు అన్నప్పుడు ఆయన బట్టి ఉండాలి తప్ప నేను మళ్ళీ మామూలుగానే ఉంటాను, మళ్ళీ అట్లనే ఉంటానంటే ఆయనతో లేకుండా అయితే మాది కాదది. నేను ప్రతి విషయం అంటే చర్చికి వెళ్తాను, చేస్తాను, దేవుడు ఉండను, కానీ నేను ఫలించేస్తాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను అంటే ఆ ఫలిత అది అనేది ఎక్కువ
ఉండదు. మనం ఆయన ఉంటేనే ఆ యొక్క సంతోషమే కానీ ఆ యొక్క విలువే కానీ మనకు తెలుస్తూ ఉంటుంది. అంతేగాని దేవుని యందు లేకుండా, ఆయన యొక్క ఆశీర్వాదం లేకుండా, ఆయన యొక్క కీర్తనలో అంటారు దేవుని యొక్క కాపుదల లేకుండా ఏది ఉంటుందని చెప్పి. కాబట్టి దేవుని యందు ఉండి ఆయన వేరుగా కాకుండా ఆయనలో కలిసి ఉండి ముందు నడవాలని ఇక్కడ 6వ వచనంలో ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవు, మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలు పారివేతు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల, దేవుని యందు ఉండని వాడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. వాళ్ళు ఈ రోజు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో తెలియదు. నేను చాలా మంది చూసినాను, సడన్గా వాళ్ళ బతికి ఎట్లయితే దేవుడు అంటే ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా, ఒక్కొక్కసారి దాన్ని భరించడం కష్టం. మన కుటుంబం ఒక్కోసారి ఏమైందంటే ఏం చేయలేదు స్థితి అయిపోతుంది, అరే ఒకేసారి ఇట్లా అయిపోయిందంటే దాన్ని చెప్పడం కొంచెం కష్టం. కానీ ఆ స్థితి వరకు మన కుటుంబాలు తీసుకురావు. మన పిల్లల్ని మనం చాలా విషయాల్లో చదివిస్తూ ఉంటాం. వాళ్ళు అనుకుంటారు పాపం నేను బాగా కష్టపడి చదువుతున్నా, మంచి స్థాయికి వస్తా అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు చేసే పనులు అది ఆ పాపం అనేది పిల్లలు తగ్గుతూ ఉంటాయి. అది మన పాత నిబంధనలో చాలా స్పష్టంగా చాలా వాక్యాల సందర్భంలో కనబడుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి పాప పని అది మన వరకే ఉండదు, మన తర్వాత మన పిల్లలకు, ఆ పిల్లల తరానికి అది వాళ్ళకు మంచి గిఫ్ట్ ఏమైనా వరలే. కానీ ఈ రకమైన శాపవచనాలు అనేది వాళ్ళ వరకు పోవడం, అది మనం చేస్తున్న తప్పులు మనం చేస్తున్న వాళ్ళే బాధవలసింది తప్ప చాలా వరకు ఒక్కసారి ఇల్లు ఎలా అయిపోయింది, ఇంట్లో ఇల్లు అయిపోతున్నారు అన్న స్థితి వచ్చిందంటే కేవలం మనము దేవుడికి వ్యతిరేకంగా చేసే పాపాలు మనం దేతంగా దానికి ఒక స్థాయి అని ఉంటుంది. ప్రతి ఒక స్థాయి దాటిన తర్వాత పిల్లలు తరాలు తగ్గుతూనే ఉంటుంది. అది ఎందుకు తగ్గుతుందా అనేది చూసేవాళ్ళు అయ్యో పాపం ఇట్లా ఎందుకు అవుతుంది అనుకుంటారు తప్ప వీళ్ళు ఏం జరుగుతుంది అంతకుముందు ఏం జరిగిందని ఎవ్వరూ తెలియదు. అంటే నేనే ఉన్నా చూడడానికి శేఖర్ పర్వాలేదు అన్ని విధాలుగా బాగుంటాడు, కానీ నేను స్వతహాగా ఒక్కనే ఉన్నప్పుడు ఎలా ఉన్నా అనేది ఎవరికి తెలియదు. నేను ఒక్కరు ఉన్నప్పుడు ఒక ఆలోచన ఉండొచ్చు, నలుగురు ఉన్నప్పుడు మంచిగా ఉండొచ్చు, కానీ నేను చేసే తప్పు ఉన్నదో అది ఖచ్చితంగా నా కుటుంబం వరకు పిల్లల వరకు ఖచ్చితంగా వస్తుంది. దాన్ని బట్టి నేను ఎంతవరకు దేవుల్లో ఫలించాలి, ఎంతవరకు నన్ను నేను జాగ్రత్త పరచుకోవాలని నేను చూసుకోవాలి. ఒక్కసారిగా దేవుని యొక్క ఉగ్రతను తీసుకొచ్చి దేవుడు ఒక ఇంత తెలిసి కూడా మనం ఆ విధంగా ఉండడం అనేది అది అంటే శరీరానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనకు ఈ బలం నుంచి మనం బయటపడలేము. కానీ బయటపడాలంటే దానికి దేవుని యొక్క సహవాసం చాలా అవసరం. దేవుళ్ళు ఎంత అయితే మన వాక్యం ఉంటాము, ఎంత అయితే మనం ప్రార్థనలో ఎక్కువ ఉంటాము, దాన్ని బట్టే మనం దీని నుంచి బయటపడగలము తప్ప మన తెలివితేటలు బట్టి దీని నుంచి బయటపడవచ్చు దాని నుంచి బయటపడవచ్చు అంటే అది కాని విషయం. యేసు ప్రభువు యొక్క తోడు లేకుండా, దేవుని యొక్క మన దీవెన లేకుండా, దేవుని యొక్క చూపు లేకుండా మనం ఏ విధంగానూ ముందుకు పోలేదు. మనం ముందుకు పోవాలన్నా, సంఘం బాగుపడాలన్నా, సంఘం బాగుండాలన్నా, మన పిల్లలు ముందుగా ఉండాలన్నా ఖచ్చితంగా దేవుని అందే నిలిచి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడు. దేవుని అడగాలంటే దేవునితో మనం ఎంత సాన్నిధ్యం ఉంటే దేవుని అడగలుగుతాం. ఇప్పుడు నానిగాడు ఒకసారి నన్ను షూ అడిగాడు బ్యాడ్మింటన్ కోసం. డాడీ ఒక 500 అవసరం ఉంటుంది అని. నాకు తెలిసి అది 500 కాదు, 3000 ఉంటుంది. అరే అంత అవసరం అంటే అవసరం డాడీ అని. హైదరాబాద్ వచ్చినప్పుడు వాడికి 3000 కొడుకు వచ్చిన తర్వాత షటిల్ బ్యాట్లో 2 సార్లు వాడు ఎల్బీ కాలేజీలో 2 సార్లు టోర్నమెంట్ దొరికి వచ్చింది. కొడుకుగా వాడికి ఏం అవసరం ఏది అనేది తండ్రిగా నాకు తెలుసు. మనకు ఈ దేవుణ్ణి అడగాలంటే అంటే మా ఇద్దరి మధ్య సాన్నిధ్యం, అది ఒక తండ్రిగా కొడుకుగా ఉంది కాబట్టి ఆ సాన్నిధ్యం మనము దేవుణ్ణి ఏది అడగాలనేది తండ్రికి మనకు అంత సన్నిధ్యం ఉండాలి. అంత ఉండాలంటే దేవుని యొక్క వాక్యం నిలవాలి. అడగంగానే ఇచ్చేవంటే ఏమడుగుతాం దేవుడు అంటే, ఇప్పుడు దేవుడు అనుకుందాం
దేవుడు వచ్చి నీకు వర్ధనపేట ఎమ్మెల్యే చేద్దాం అనుకుంది. మన తెలివి లేకపోతే ఏమన్నా లక్ష్మీపూర్ సంఘం ప్రెసిడెంట్ ఉంటే సరిపోద్ది అనుకుంది. అట్లా అంటే ఒక స్థాయి అనేది తెలియదు మనకు. అంటే దేవుడి యొక్క స్థాయి ఏంటి, దేవుడి యొక్క విలువ ఏంటి తెలిసినప్పుడు దేవుడిని మనం ఏది అడగాలి, ఏది అడిగితే దేవుడు మనకి ఇస్తాడు అనే జ్ఞానం మనకు ఉంటుంది. సొలొమోను మహారాజు దేవుడికి ఏం కావాలో అడిగినప్పుడు జ్ఞానం ఉంటే చాలని సొలొమోను మహారాజు. కానీ దేవుడు ఈ జ్ఞానమే కాదని ఆయన ఊహించినంత ధనము, ఊహించినంత పేరు దేవానికి ఇస్తాడు. అలాగే దేవుని యందు మనం ఉన్నప్పుడు దేవుని అడగాలంటే ముందు ఆయనతో మనం ఏ విధంగా అంటే ఆయనతో ఉంటే ఉత్తమ కోరికలు ఏమి రావు. మనకు ఏమవసరం, ఏది చేస్తే దేవునికి మహిమార్థంగా ఉంటుందో అదే దేవుని అడుగుతామే తప్ప దేవుడు అడిగింది కదా. ఆయన దావీదు మహారాజు ఆయన గొర్రెల కాపురని అందరూ ఆయన రాజు చేసిందంటే ఆ రోజు గొర్రెల కాపులు పెద్దోళ్ళే కాదు. ఈ రోజు మనం ఏ విధంగా అయితే గొర్రెల కాపులు ఉన్నారో ఆ రోజు కూడా దావీదు మహారాజు అదే విధంగా గొర్రెల కాపులు ఉన్నారు. అలాంటి వాడిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం కూర్చోబెట్టింది. అది దేవుడికి దావీదుకున్న సాహిత్యం అది. బైబిల్లో ఉంటుంది, అల్పులైన వాళ్ళని నేను పైకి తీసుకొస్తా అని బైబిల్లో స్పష్టం ఉంది. బైబిల్లో నువ్వు తెలుగులోడైతేనో 6 అడుగుల పొడుగు ఉంటేనో ఇంత లావు ఉంటేనోనే దేవుడు ఉపయోగించుకోవడం ఏముండదు. నువ్వు ఏ విధంగా ఉంటావు అనేది కాదు దేవుడు, నువ్వు దేవుళ్ళలో ఎంతవరకు ఉంటావు అనేది అక్కడ ముఖ్యం. తెలుగుల వాళ్ళను వాళ్ళ యొక్క అంటే అంటే నాకేం తక్కువ విర్రగిగే వాళ్ళను అనగలుగుతారంటే ఎందుకు పనికి రావాలని దేవుడు బయట తీసుకొస్తాడు. అలాంటప్పుడు దేవుని విషయంలో మనం దేవుని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మనం దేవుని ఏది అడగాలన్నా అది ఊరికనే అయిపోతుంది. అంటే ఈ రోజు అయితే అని కాదు, మనం ఆ దేవునికి ఉన్న మనకు ఉన్న సంబంధాన్ని బట్టి అడగడం అయిపోతుంది కదా. నా యందు మీరును, మీ యందు నా మాటలు. ఆయన యందు మీరు అంటే నా యందు మీరు అంటే దేవుని యొక్క దేవునితో మనం ప్రార్థన చేయడం. మీ యందు నా మాటలు అంటే దేవుని యొక్క మాట వాక్యం మన దగ్గర ఉండడం. ఈ యొక్క అంటే మనము దేవునితో మాట్లాడాలన్నా దేవుని యొక్క మాటలు మనకు తెలవాలంటే ఎప్పుడు దేవుని బైబిల్ చదువుతూ ఉండాలి. మన మాటలు దేవుడి అంటే ఎక్కువ దేవునిలో ప్రార్థనలో ఉండాలి. ఈ యొక్క 2 పనులు మనం ఎక్కువ క్రైస్తవ జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితం ఎదగాలన్నా మనం దేవుళ్ళలో ముందుకు వెళ్ళాలన్నా ఈ 2 చాలా అవసరం. ఈ రెండింటిలో ఏది లేకపోయినా పెద్ద ప్రసంగాలు చేయడం అవసరం లేదు, సంఘంలో నిలబడి పెద్ద వాక్యాలు చెప్పడం అవసరం లేదు, పెద్ద పాటలు పాడడం అవసరం లేదు, ఏవో పెద్ద కానుకలు ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవడం, దేవునిలో ఎక్కువ ప్రార్థనలో ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఇష్టానుసారమైన మనిషిగా దేవుని యొక్క వాక్యానుసారం జీవించే వాళ్ళు ఉంటారు తప్ప ఈ 2 లేని వాళ్ళు మాత్రం నేను దేవుళ్ళలో ముందుకు వెళ్తాను, దేవుడు నాకు అన్నీ ఇస్తారంటే మాత్రం అది జరగని విషయం అది. అలాగే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు ఎదుగుతారు. మనము అభివృద్ధి చేస్తే దేవుడు మహిమపరుస్తా అంటే ఇప్పుడు నాకు ₹1 వచ్చింది, ₹1 రావడం వల్ల దేవుడు మహిమే ఉండదు. మనకున్న స్థితిని బట్టి మిగతా వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఫలానా అతను ఇంత ఎదిగిందంటే కేవలం అతను దేవుళ్ళలో ఉండి దేవుని అనుసారం నడుస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా ఉన్నాడని ఇతరులు దేవుని తెలియని వాళ్ళకు కూడా సాక్ష్యం చెప్పిన రోజు అది దేవునికి మహిమార్థంగా ఉంటుంది. మనకు మదం ఎదిగి నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇల్లు ఉంది, నా కారు ఉందని ఈ గొప్పలు చెప్పుకుంటే ఆ గొప్పల వల్ల దేనికి ఉపయోగం ఉండదు. దేవునికి ఎప్పుడైతే మనం ఫలితపడతామంటే మనకు మనం ఎదిగితే అది ఫలపడతాం కాదు. మనము ఎదిగి ఇతరులకు సహాయంగా ఉండి దేవుడి మహిమార్థం ఎప్పుడైతే మనము నడుచుకొని దేవుడి మహిమార్థంగా మనం జీవిస్తామో అప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. ఇక్కడ మీరు బహుగా ఫలించవలన నా తండ్రి మహిమపరచను, ఇందువలన మీరు నా శిష్యులుగా ఎదుగుతారు. ఇందువలన దేవుడికి శిష్యులుగా మనం ఉంటామంట. దేవుడికి శిష్యులుగా ఉండాలంటే ఏదో చేయని అవసరం లేదు. ఇది అర్థమానం బైబిల్ పట్టుకొని అంటే ఎవరు చేయవలసిన వాళ్ళు, కానీ మనం కూడా ఒక సాధారణ స్థితిలో ఉన్న మనం కూడా దేవుని స్థితిలో దేవుని శిష్యులుగా ఉన్నంత ఎదగాలంటే దేవునిలో ఎక్కువ నిలబడి దేవుని వాక్యానుసారం దేవుని కృపలో ఎదగాలనేదే ఇక్కడ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే 9వ తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో
నేను మిమ్మను అలాగా ప్రేమించుతుంది, నా ప్రేమ యందు నిలిచి ఉండడు. తండ్రి యేసుప్రభు, తండ్రి దేవుడు యేసుప్రభు అని ఏ విధంగా ప్రేమిస్తున్నా అనేది మనం బైబిల్లో ఎక్కడ చూసినా ఉంటుంది. ఆదికాండం మొదలు పెడితే తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్క అబ్రహాం కానీ ఎవరు కానీ కొన్ని సందర్భాల్లో కోపడే సందర్భాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఆశీర్వదించిన సందర్భాలు ఉంటాయి. కానీ పూర్తిగా యేసుప్రభువాన్ని ప్రేమించినంత, యేసుప్రభు వాళ్ళిద్దరికి ఉన్నంత సాన్నిధ్యం అయితే బైబిల్లో ఇంకా ఎవరికీ ఉండదు. అంత ప్రేమ యేసుప్రభు మనకిస్తా ఉంటుంది. ఏదైతే తండ్రి ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో అంత ప్రేమని మనకిస్తా అని యేసుప్రభు వారు అంటారు. మరి అలాంటి ప్రేమ మనకు ఉండాలంటే అలాంటి మనం ఏ విధంగా ఉండాలనేది అది మనకు తెలుస్తూ ఉండాలి. ఇప్పుడు యేసేపు గారు ఉన్నారు. యేసేపు గారు ఫతేఫరు ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఆయన దేవుని అందు ఉన్నాడు కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకో. ఇది మనకు అవసరం లేదు. ఒకవేళ ఆ రోజు ఆ ఇంట్లో వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఏదైతే ఫతేఫరు యజమాని వాళ్ళ భార్య ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఆయనకు ఆ పేరు వచ్చి ఉండదు కాదు, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన దీవెనగా ఉండేటోడు కాదు. కానీ అవన్నీ వద్దనుకొని జైలు స్థిరసాలైనా పర్వాలేదు అనుకున్నాడు. కానీ అలాంటి జీవితం వద్దనుకున్నాడు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళకి ఒక ఆదర్శంగా, వాళ్ళకి ఒక మార్గదర్శిగా ఉంటారు. అదే సంసోను చూసుకుందాం. సంసోన్ అంత బలవంతుడు బైబిల్లో లేదని ఉంటుంది. అంత బలవంతుడు, అంత ఉన్నవాడు కేవలం ఒక పాపం వల్ల పడిపోయి ఒక ఇశ్రాయేల్ జనానికి పనికిరాకుండా పోతుంది. కాబట్టి మనం దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని దేవునికి ఏ విధంగా జీవించాలి, మన వల్ల దేవునికి ఎంతవరకు పరివర్తన ఉంటుంది, మన వల్ల సమాజానికి, ముఖ్యంగా మన పిల్లలకి, మన కుటుంబానికి ఎంతవరకు మనం ఉంటాం, ఇటువంటి మంచి జీవితం కలిగి దేవునికి మహిమంతంగా జీవించి దేవునికే కాదు మనం కూడా దేవుని అందులో మంచి ఫలించాలని ఇటు వాక్యం నాకు ఇచ్చే సమయాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.